తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయ దగ్గర నుంచి పెద్ద అక్షరాలు వస్తాయి. పెట్టట్లేదు, ఫోటో తీస్తున్నాను. సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్ళి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం, అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళిబొట్టులో రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంఘటనలన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు, ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి, ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలండి శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. പുഞ്ചിരി തഞ്ചി കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ. പുഞ്ചിരി തഞ്ചി കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ. ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది, అది ఒకే ప్రాణమై దంపతులిద్దరు ఉండాలంటుంది. చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది, అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది. ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి.
పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగా కనరండి కోడి పందెం కాదండి జోడు బంధం చూడండి హే ఇద్దరినొక్కటి చేసే మండపాన అందరికందరు బంధువులండి హే మంగళవాద్యం మోగే ముహూర్తాన చిందర వందరలెందుకండి మనువు కథ ఇలా మొదలయింది మనసులను అదే కలుపుతుంది నడుమ గల తెరే తొలగునండి వరస గలుపుతూ పలకరండి పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగా కనరండి బొట్టై మెడలోనా కాలి మెట్టై చరణానా ఏనాడు విడవని బందిఖాన అతడు నిన్ను అడిగెను కదా వెయ్యేళ్ళ వరమై వరుడు తానే వెతికి నిన్ను కలిసెను కదా ఈ తలపులే పూల జడగా వెన్నే వంచుతుంటే ఇంపైన దొరసాని అదేదో తల వంపేమి కాదువని పెళ్ళిడు బరువిదని అంటారే దీన్ని అందాల అలివేని పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగా కనరండి పాణిగ్రహణం జరిపించి సప్తపదిగా నడిపించే పెద్దరికమన్నది పదవి గాని పరువు చెడు పని కాదని శ్రీహరికి వధువుని కాళ్ళు కడిగి ధార పోస్తే ఘనతని ఈ ఇద్దరిని దీవించు పని మీ పుణ్యమండి యథార్థమిది అండి తథాస్తని నొరార పలకండి ముహూర్త బలమండి మమతలను ముడిపడనేయండి పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగా కనరండి కోడి పందెం కాదండి జోడు బంధం చూడండి హే ఇద్దరినొక్కటి చేసే మండపాన అందరికందరు బంధువులండి హే మంగళవాద్యం మోగే ముహూర్తాన చిందర వందరలెందుకండి మనువు కథ ఇలా మొదలయింది మనసులను అదే కలుపుతుంది నడుమ గల తెరే తొలగునండి వరస కలుపుతూ పలకరండి పిప్పి 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 పెళ్లి సందడి పిప్పి 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 పెళ్లి సందడి దాంతో అది పెట్టమ్మా మొహం దాని ఫేస్ ఏదో తిప్పా
చాలు